రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ బంద్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బీసీ డిమాండ్ల సాధనకు అందరూ మద్దతు తెలపాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు మంత్రి. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న బస్తీ దవాఖానా, అమృత్ 2.0 వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు మంత్రి వివేక్. ఏదైతే 42% రిజర్వేషన్ బీసీస్కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చట్టం చేయాలి. ఇది వచ్చే స్థానిక ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి మొన్న అసెంబ్లీలో కూడా యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు కొట్టడం వలన ఈ రోజు బంద్ ఏదైతే బీసీ ఆర్గనైజేషన్స్ పిలిపించినారో దీనిలో ఒక ప్రెషర్ అన్నమాట. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో షెడ్యూల్ 9లో మీరు పెట్టి 42% రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ఆ డిమాండ్ ఏదైతే ఉందో ఈరోజు బంద్ పిలిపించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ చెన్నూరులో టౌన్స్లో ఎక్కడైతే షాప్స్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసినాము, బంద్ చేయండి, ఇది ఒక మంచి సమస్య. ఓన్లీ మెడికల్ షాప్స్, హాస్పిటల్స్కి ఈ బంద్ వర్తించదు. అందు గురించి ఆ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. ప్రజలు సొంతంగానే స్పందించి ఈ బంద్ని సక్సెస్ఫుల్